ఎవడేసెనురా విషేండో ఎవడేసెనురా తల్లి తండ్రి లేనోడే వేసెనా గురువు దైవము లేనోడే వేసెనా ఎవడేసెనురా విషేండో ఎవడేసెనురా నాకు తల్లి తండ్రి లేరంట, నాకు గురువు దైవము లేరంట, ఎనుకు ముందు లేరంట. కానీ మా అమ్మ దగ్గరికి పోయి మా అమ్మని అడుగుతా అని అక్కడ పోయినాడంట. పిల్ల అతని దగ్గర మాదన్న రానమ్మ తాకపోయినాడంట. అమ్మా అని అంటే ఏంటైనా అని అంట. నేను ఒకటి అడుగుతాను, ఉన్నింది ఉన్నట్లే చెప్పు, లేనిది లేనట్లే చెప్పమ్మా అని అంట. సరే లేప్ప అడుగు, నేను చెప్తాను. నాకు తల్లి తండ్రి ఎందుకు లేరమ్మా? తల్లి ఉందా కదా, నా తండ్రి అక్కరాల దేవమ్మ ముట్టి నిలిచినప్పుడు మీ నాయన కాలం అయిపోయినాడు, నువ్వు ఇంకా బుద్ధి రాలే. అక్కరాల దేవమ్మ పెళ్ళయింది, దాలింబరు పాపిస్తే దాలింబరు పాటికిచ్చినాను నాయన. మరి మనకు గురువు దైవం ఎందుకు లేరు? మీ నాయన కాలం అయిపోయింది ఏదొద్దు మనకు చుట్టూ అని చెప్పి ఆ దాలింబర పాటకు పోలేదు నైనా. నువ్వు పసిబిడ్డ కదా, నేను ఆడికి పోదు ఎక్కడ పోదు నైనా అన్నాడు. నాకు ఎనుకు ముందు ఎందుకు లేరు అని అంటారు. ఉండదన్నా అక్కరాల దేవుని ఇచ్చినాము కదా, అక్కడ పోయిన వాళ్ళు ఇక్కడ రారు, ఇక్కడ పోయిన వాళ్ళు అక్కడ రారు నైనా, పాపిచ్చి దాలింబర పాటకు ఇచ్చినాము అన్నాడు. అన్నీ అంత మాత్రం చెప్పింది. చెప్తున్నాము ఎక్కుందే కదా అని. మన ఇంటికి దేవుడు ఎందుకు లేడు అన్నాడు. మన ఇంటిలో దేవుడు రంగనాయకుడు స్వామి ఉన్నాడు అంటే అప్పుడు రంగనాయకుడు స్వామికి పూజ అడిగి పోయినాడు. ఆడిపోతే పూజ ఇచ్చిందిలే, రంగయ్య స్వామి పూజలే. ఈ కొద్దిగా ఇస్తావా, నీ బాపు ముందు పడి ఏడో సాయల్లా అని అడిగినాడు. బాపు ముందు పడి సత్తాడే ఇంకేం చేసేదబ్బా అని ఇచ్చినట్లుగా ఇచ్చినాడు పండు రంగయ్య స్వామి. ఇచ్చినట్లుగా ఇస్తే అప్పుడు వచ్చి ఆ పిల్లవాడు సనగజ్జిన మాదని ఇంటికి వచ్చి ఒక వరుస సొమ్ములు చేపించుకొని వాళ్ళ అక్కయితే శ్రీరాజు జాకెట్ తీసుకొని ఒడిబియ్యం తీసుకొని పాపించి దాలింబర పాటకి వెళ్ళబడినాడు. వాళ్ళ అమ్మాయిని అడిగినాడు, పోయేస్తానమ్మా నేను 7-3 తరాలకు ఒకడు ఉండావు, నువ్వు అక్కడ పోయిన వాళ్ళు ఇక్కడ రానిరు, ఇక్కడ పోయిన వాళ్ళు అక్కడ రానిరు. పోయినామంటే పైకి ఎగేసి నరుకుతారప్ప, అక్కడ పోయిన వాళ్ళు ఎవరు వచ్చిన వాళ్ళు లేదమ్మా నేను పోనే వల్ల ఈ పొద్దు చెప్తే రేపు 3-4 ఎంత ప్రాప్తి ఉంటుందంట. కానీ పోయేదే పోతా అన్నాడంట. ఏమో మేడెక్కి ఏడు చెప్తానంట. మేడ పోయినాడు, దోవలకు కాసుకున్నారు మాస్టర్ కొళ్ళు. ఆడ గుంపు ఉన్నారు మాస్టర్ కొళ్ళు. ఎవరు దిక్కితే వాళ్ళని ఎగేసి నడిపేది, వాళ్ళని సంతోషేది. ఇంకా యాడే కానీ ఎంతమంది గుంపులు ఉన్నాయి. లాస్ట్ గుంపు తాగిపోతే పిల్లోడు పుస్తు బాగున్నాడు, ఆ ఉత్తర నోట్లో పెట్టుకునే కూడా పోతాడే ఈ పిల్లవాడు. బాగున్నాడు పిల్లోడు. ఈ పిల్లోడు వెనుక తిరిగిపోయేది ఏముంది అనుకుంటా అన్నారంట. ఆ పిల్లోడు తినబడతానంట. వాళ్ళ గిజగిజలు ఆడేటువన్నీ బావిలో గుసుక్క మనాకోకుండా సప్పి లేకుండా వెళ్ళిపోయినాడంట. వాటికి లక్క అయితే పోయితే పైన మేడీలో పగడకాయలు పంది మాడతా అన్నారంట. అంత మనకట్లందరూ అట్లా వచ్చి ఇంటికాడికి వచ్చి 2 గంటలు వచ్చి తుంగి చూసినాడంట. అప్పుడు చూసినాడు, ఆయప్ప ఇమ్మని చూడలే, ఇమ్మని ఆయప్ప చూడలే. ఈ పిల్లోడు ఎవరో నా తమ్ముడు ఉన్నట్లు నాయా కట్టే ఉన్నాడు అని చెప్పి అవి మనకు అక్కరాల దేవమ్మ. ఈ పిల్లోడు ఆయనే ఉంటుంది మా ఎక్కయ్య అని ఈ పిల్లోడు అనుకున్నాడు. అనుకుంటాను ఈ పిల్లోడు మాట్లాడి అంత లేచిపోయినారు. ఏమినైనా ఏం చెప్పాలి అక్క, నేను వచ్చిన అమ్మాయి చెప్తే కూడా నేను వచ్చిన ఒడిబియ్యం తీసుకొని వచ్చిన, వరుస సొమ్ములని తీసుకొని వచ్చినాను అంటాడు. అప్పుడు ఏమంటుందమ్మా అక్కరాల దేవమ్మ, తెల్ల రొయ్య కన్నా త్యాగూడదా, మొండ మోసి నీ ఇంటికే వస్తుంది అనిందమ్మ. అక్కరాల దేవమ్మ అనింది. అన్నా కూడా నైనా ఎట్లా వచ్చినావు, నువ్వు దాటి పాలేవు, ఈ పాట దాటి పాలేవు, నువ్వు నీ తల్లి మగం నువ్వు చూడలేవు. కానీ నీ బావ పలంతా ఉయ్యాలు ఊతానట్టు ఊపియాలి బావా. మా అక్కరాల దేవునికి మా అక్కయ్యకు పశువు ఉంటుంది తెచ్చిన, ఉండమంటే ఈ రాత్రి ఉంటే పొమ్మంటే ఇప్పుడే పోతాను బావా అని చెప్పి అడుగుకొని అయినా అంటుంది.
అడిగినాడు, అదే రకంగా అడిగినాడు. అడిగితే జుమ్ అండ్లే పలకలే. అట్లా 14 సార్లు అడిగినాడు. తర్వాత వస్తాడంట, అక్క పలకలేదక్క బావ అంట. నైనా ఇదొక్కసారి పోయి 2 పాదాలు తీసుకుని తూసాలు ఊగుతుంటాడు అప్ప. 2 పాదాలు తీసుకుని నెత్తిని పెట్టుకొని ములక చెట్టు గిరిరాజులకు వందనములు స్వామి, మా అక్కకి ఒడిమీలు తెచ్చిన ఉండమంటే ఈ పూట ఉంటా కొమ్మటి ఇప్పుడే పోతాను బావా అని చెప్పి 2 పాదాలు తీసుకుని నెత్తిని పెట్టుకోకనైనా అన్నమాట. అంటే అప్పుడు వాళ్ళొక్క మాట మీరలేక 2 పాదాలు నెత్తిని పెట్టుకొని ఆ మాట అడిగినట్టు 14 సార్లు అయిందంట అడిగితానే. అప్పుడు లాస్ట్ మాటకి కన్నుగుడ్లు పారమిసాలు నాకు ఆనవాళ్ళు ఇచ్చి చల్లబుద్ధిలు బామర్ది అందంట. 14 సార్లు అడిగినాక కన్నుగుడ్లు పారమిసాలు ఆనవాళ్ళు ఇచ్చి చల్లబుద్ధిలు బామర్ది అంటానే. లే నీ పెదరోషమనేమో నువ్వు నికా కట్టించుకున్నానా నేను, లేకపోతే నీ ఇంట్లో ఏమైనా దోపిడీ చేయించుకున్నానేమి రానంట. ఆ పిల్లోడు ఎట్లా నేను అయ్యలేదు పాలేను అన్నమాట. అంటే నీ పెదరోషమనేమో నికా కట్టించుకున్నానా, లేదంటే నీ ఇంట్లో ఏమైనా నేను దోపిడీ చేసినానా అని అప్పుడు అంటానే. అట్లా మాటికి అట్లే పైకి ఎగేసారంట పిల్లల్ని నరికేకి. పైకి ఎగేస్తాను అట్లే పైన సూర్యసుందరరాజులు అట్లే పట్టుకుంటారంట. ఆడ పైన పట్టుకుంటానే అప్పుడు ఆ రంగనాయకుడు తెలుగు దేవుడు ఇచ్చినట్లుగా పండించినాడు కదా. అప్పుడు ఈ పిల్లోడు పైన సూర్యచంద్రరాజులు పట్టుకున్నప్పుడు అప్పుడు మంచికి వచ్చినాడంట. పండించింది వాళ్ళకి అంతగా కనుక్కుండే వాళ్ళకి. అయ్యో ఆ పొద్దు చిన్న గిడ్డల మాదన్నకు ఇచ్చినట్లుగా పండించింది ఏమైనాడు అని చెప్పి పన్ను తెచ్చి చూస్తే పైన పాల సముద్రంలో స్థానాలు వస్తున్నాడంట చిన్న గిడ్డల మాదన్న. ఇంకా అప్పుడు వచ్చి వాళ్ళ అక్కయ్యకు గుడి కట్టించి అందాలు గుడి కట్టుకోక అందాలు ఇత్తు వాళ్ళు పంపట్ట అందాలు ఇత్తుదాము, నువ్వు బదులు మాట్లాడకూడదు అంటే బదులే మాట్లాడిందిలే. అప్పుడు పట్టు అందాలేసి నువ్వు గుర్రం మీద ఎక్కువ నిన్న మీ బావ అనేవు నువ్వు అని వాళ్ళ అక్కయ్య కన్నా గుర్రం మీద ఎక్కించుకొని వాళ్ళ బావను కింద నడిపించుకుంటా వస్తాన్నాడంట. వ్యాక్తి ఇండే తాకి వాళ్ళ అమ్మాయి తాకి వస్తే వాళ్ళ అమ్మాయి పైన రాణమ్మ పైన మేడలెక్కి ఎడుతుంటే వంకలై ఇట్లకి వేర్లై పాస్తానంట కంటిన్యూ రాలేదే. ఇంక నేను ఆ కొడుకు నేను మగం చూసేది ఏముంది ఏదేముంది వాళ్ళ బావను నడిపించుకుంటూ వాళ్ళ అక్కయ్యని గుర్రం మీద కూర్చోబెట్టుకొని దెమ్మదీసి వస్తున్నాడంట. ఇంకా అర్థం వస్తుంది నేను అక్కడ రాసాను.